PR Public Republic. నమ్మకమే పెట్టుబడిగా భక్తి ముసుగులో ఒక గరాన మోసం వెలుగు చూస్తుంది. సమాజంలో తనకు ఉన్న హోదాను అడ్డం పెట్టుకొని ఒక వ్యక్తి ఏకంగా 3,20,00,000 రూపాయల మేర పేద ప్రజల పొట్ట కొట్టాడు. విశాఖ జిల్లా గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని నందమూరి నగర్ లో ఈ దారుణం ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే స్థానిక ఆలయ కమిటీలో కీలక బాధ్యతల్లో ఉంటూ ఒక ప్రముఖ కొరియర్ సంస్థకు బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్న మంత్రి శ్రీను అనే వ్యక్తి ఈ మోసానికి ప్రధాన సూత్రధారి. అతనికున్న సామాజిక గౌరవాన్ని, భక్తి భావాన్ని నమ్మిన కూలీనాలి చేసుకునే పేద ప్రజలు తిని తినక తమ పిల్లల చదువుల కోసం, ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బును చిట్టీల రూపంలో కట్టారు. తన భార్యతో కలిసి సుమారు 90 మంది బాధితుల నుండి దాదాపు 3,20,00,000 రూపాయలను వసూలు చేశాడు మంత్రి శ్రీను. తీరా చిట్టీల కాల పరిమితి ముగిసిన తర్వాత నయా పైసా ఇవ్వకుండా ముఖం చాటేయడంతో బాధితులకు అసలు విషయం అర్థమైంది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు గోపాలపట్నం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్రైమ్ నెంబర్ 150/2026 కింద కేసు నమోదు చేశారు. నిందితుడు మంత్రి శ్రీనుపై BNS సెక్షన్ 3184 తో పాటు డిపాజిటర్ల రక్షణ చట్టం బడ్స్ యాక్ట్ 2019 కింద కేసు బుక్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే కేవలం నిందితుడిని జైలుకు పంపితే తమ డబ్బులు తిరిగి రావని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిందితుడు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి తన పేరుపై ఎలాంటి ఆస్తులు లేకుండా వసూలు చేసిన కోట్లాది రూపాయలను తన బంధువుల పేరిట బినామీలుగా మార్చేశాడని ఆరోపిస్తున్నారు. నిందితుడు గత 2 ఏళ్ల ఆర్థిక లావాదేవీలు, ఫోన్ కాల్ డేటాను లోతుగా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. చట్టంలోని బడ్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం వెంటనే ఆ బినామీ ఆస్తులను జప్తు చేసి సర్వస్వం కోల్పోయిన తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. దగ్గర సుమారు 3,50,00,000 రూపాయలు స్కామ్ చేసి ఫర్దర్ గా మేము డబ్బులు అడగడానికి వెళ్తే బెదిరింపులు, తర్వాత నెక్స్ట్ ఏంటంటే మాకు వాళ్ళ దగ్గర నుండి బెదిరింపులు, మీకు నచ్చింది చేసుకో, మీకు ఏం చేయాలనుకుంటే చేసుకోండి, ఇదేంటంటే ఇదే చేసుకోండి. మేము సామాన్యులు, మేము రోడ్డు మీద బతికినాం. ఈయన బెదిరింపులకి డబ్బులు అడగాలో తెలియదు, మానేయాలో తెలియదు, అసలు ఏం చేయాలో తెలియదు. మేము ఎంతలా ఇక్కడ ఎంతో మంది తన పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్లో ఫీజులు కట్టుకోవడానికి, తన పిల్లల పెళ్లిళ్ళు చేయడానికి, అలాగే గృహ నిర్మాణం కోసమని అక్కడ ఇక్కడ పాచి పనులు చేసి ఎన్నో కూలి పనులు చేసుకుని వీళ్ళని కట్టడం జరిగింది. కానీ ఇలా మోసం చేస్తారని ఎవరు కూడా ఊహించలేదు. మన ఊర్లో ఉంటాడు, మనల్ని మోసం చేయడు, ఇంత నమ్మకంగా చెప్తున్నాడు అంటే ఆడు మోసం చేయడానికి కట్టాం, కానీ ఆడు ఇంతలా మోసం చేస్తాడు అనుకోలేదు. ఆడి పిల్లం కూడా ఆడి సపోర్ట్ చేసింది, ఆడి బామ్మ సపోర్ట్ చేశారు. ఎవరిని బయట నుంచకండి. ప్రైవేట్ లో చదువుతున్న పాప తీసుకెళ్లి గవర్నమెంట్ లో స్కూల్లో వేసి ఆ డబ్బులు ఈ వ్యక్తికి మేము కట్టమండి. కానీ మేము ఎంత మోసపోయామండి. ఇప్పటికొచ్చి మాకు న్యాయం ఎవరూ చేయలేదు. మాకు న్యాయం చెయ్యాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. నిజంగా ఎంత మోసపోయామండి. నాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, లాస్ట్ వరకు ఉంటే 10 లక్షలు ఇస్తానని చెప్పాడు. కానీ సడన్ గా సీడీలు ఎత్తేయడం వల్ల కట్టిన అమౌంట్ ఇస్తానన్నాడు. కట్టిన అమౌంట్ 5 లక్షలు అయ్యిందండి. మా ఆయన పొద్దున్నే బయటకు వెళ్ళిపోయి రాత్రి 12 వరకు ఉండి డబ్బులు రూపాయి దాచుకొని తెచ్చిన డబ్బులండి ఇవన్నీ. ఎంత ధైర్యం. మా పేరు శివలంకి, మా ఇల్లండి. కూలి పనులు చేసుకొని కష్టపడి కొట్టుకుని డబ్బులండి. మమ్మల్ని ఎంత మోసం చేసాడంటే పొద్దున పెద్ద పిల్ల అయితే మీకు వస్తాయని అన్నాడండి. తీరా మోసి మేమంతా నక్క వెళ్ళామండి. మాకు ఎక్కడ న్యాయం లేదండి. ఊర్లో పెద్ద మనుషులు కూడా మాకు ఏ న్యాయం చేయలేదండి. ఆ న్యాయం ఏదో మీరే చేయండి. మాకు ఎవరు మాకు అంటదికి ఎవరు లేరండి. మేము స్టేషన్లోకి వెళ్ళి మమ్మల్ని ఏదోలాగా చూస్తుంటారు తప్ప మాకు చేసింది ఏదీ లేదండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు కీర సమాధానం చెప్తానండి. మా బాధ మీరు అర్థం చేసుకోవాలా. మాకెవరు న్యాయం లేదండి, మాకెవరు న్యాయం చేయట్లేదు. మా సొమ్ము తినాడు ఏం బాగుపడిపోతాడండి. మీ చిన్నపిల్లలతోటి ఇంటికాడ ఒప్పిసి కష్టపడిన డబ్బులండి. మెట్టి ఎక్కి సిమెంట్ మూటలు మోసి కష్టపడిన డబ్బులండి. ఎండనక వానని డబ్బులండి. మాకు మీరే న్యాయం చెయ్యాల. మాకెవరు న్యాయం చేయలేదండి. టెక్స్ సీట్లు 2 అండి. అలాంటి బాధ ఎవరి దగ్గర కట్టకూడదండి. మా బాధ మీరు అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలి సార్. మీకు అంత నచ్చి మాకు న్యాయం లేదండి.
వెంకటాపురం దగ్గర నందమూరు పైడమంపండి. నేను మంత్రి సీని దగ్గర చీటీలు కట్టామండి. నేను ఒక ఆటో మెకానిక్ అండి. ఆటో మెకానిక్ అవడం వల్ల నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళతోటి ఒక 10 మంది చేత ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్లు అందరినీ కూడా మంత్రి సీని చీటీలు వేయించిన రోజుకి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే ఇతను ఆలయ సెక్రటరీ ఏం ప్రాబ్లం ఉండదని చెప్పి వాళ్ళందరి చేత కూడా వేయించానండి. చాలా మంది చేత నేను దగ్గర 15 మంది చేత చీట్లు కట్టించాను. ఆ చీట్లు కట్టించి సీని దగ్గరికి వెళ్తే ఎప్పుడు కూడా నీకెందుకు తమ్ముడు నేను ఉన్నాను, నేను ఎవరిని మోసం చేసినా చేయమన్నా నీకు మోసం అనేది జరగదు, ఇక్కడ నా కోసం నీకు తెలుసు కదని చెప్పేవాడు ఎప్పుడును. అలా చెప్తూ మేము 2018 నుంచి చీట్లు కడుతున్నానండి. అతని దగ్గర వేయించడం కూడా 2018 నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు వరకు చీటీలు అతని దగ్గర కడుతూనే ఉన్నాం కంటిన్యూ. ఇప్పుడు దగ్గర అందరి దగ్గర కూడా 3,26,00,000 మొత్తం కలెక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు చేతులు ఎత్తేసి నా దగ్గర ఏమీ లేదు, నేనేమీ చేయలేనని చెప్తున్నారు. అతని దగ్గర బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అడిగామండి. ఓన్లీ 2025, 26 స్టేట్మెంట్లోను కూడా 3 కోట్ల పైన అతని దగ్గర ఆన్లైన్లో కలెక్షన్ ఉంటుంది. ఆ కలెక్షన్ చూపించమని మేము మొన్న ఒకసారి కూడా అడిగాము పెద్ద మనిషి ముందుని. కానీ దానికి సమాధానం అతను ఏంటి చెప్తున్నారంటే, నేను ఒక అతనికి ఇచ్చాను, మోసపోయాను, అతని పేరు చెప్పలేనని చెప్తున్నారు. మీడియా వాళ్ళు అతను స్పందించి అతని బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కానీ తీస్తే మా బాధితులందరికీ కూడా న్యాయం చేకూరుతుందని మేము మనవి చేసుకుంటున్నానండి.